jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా యంత్ర పరికరాలు రైతులకైతే 50% సబ్సిడీతోని ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, నాగిరెడ్పేట్ మండల రైతులకు తెలియజేయనది ఏమనగా వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఈ సంవత్సరం రైతులకు కావాల్సిన యంత్ర పరికరాలు సబ్సిడీలో అందుబాటులో ఉన్నాయి. కావలసిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాము. ఇది నాగిరెడ్పేట్ మండల్కి సంబంధించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండల్లో కూడా ఛాన్స్ అయితే ఉంది. మీరు మీ మండల ఏఈఓ అధికారిని అయితే సంప్రదించండి. ఇక్కడ చూడండి, మండలానికి కేటాయించిన పరికరాల వివరాలు: చేతి పంపులు 5, తైవాన్ పంపులు 5, రోటవేటర్ 3, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ 1, కల్టివేటర్ అండ్ ప్లవ్ 3. మహిళా రైతులకు మాత్రమే ప్రాధాన్యం కల్పించడం జరిగింది, కావున గమనించగలరని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఈ మండల్కి సంబంధించి ఇవి మాత్రమే ఛాన్స్ ఉన్నాయి. మీ మండల్లో ఒకసారి అయితే అడగండి. ప్రతి మండల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండల్లో ఛాన్స్ అయితే ఉన్నాయి. కేవలం మహిళల పేరు మీద మాత్రమే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అసలు ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ రైతులు అప్లికేషన్ చేసేటప్పుడు వాటికి జిరాక్స్ ఏం పెట్టాలి అని అంటే పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ట్రాక్టర్ ఆర్సీ, అదేవిధంగా 2 ఫొటోస్ అని కనిపిస్తున్నాయి కదా. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఈ స్కీమ్కు అప్లై చేయాలనంటే అప్లికేషన్ ఫామ్ కూడా ఈ విధంగా ఉంటుంది. నేను టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఫిలప్ చేసి మీ దగ్గరలోని ఏఈఓ అధికారిని అయితే సంప్రదించండి. వాళ్ళకైతే ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్కి అప్లై చేయాలనంటే ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే టైం అయితే ఉంది. అప్పటిలోపు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సంవత్సరం అయితే 2025 అని వేయండి. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఫోటో ఉండాలి, మీ ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా మీ దగ్గర పట్టా పాస్బుక్ ఉండాలి. ఈ విధంగా ప్రతి ప్రూఫ్తో సహా మీరు ఈ ఫామ్ అప్లికేషన్ అయితే ఫిలప్ చేసి మీ దగ్గరలోని ఏఈఓకి అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు మీరు ఎలిజిబుల్ కనుక ఉన్నట్లయితే మీకైతే ఖచ్చితంగా ఈ యంత్ర పరికరాలను అయితే మీకు అందజేయడం అయితే జరుగుతుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన యంత్ర పరికరాలు అయితే 50% సబ్సిడీతో ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఎందుకనంటే డేట్ అయితే ఎక్కువగా అయితే లేదు. ఈ నెల 31 వరకు మాత్రమే టైం ఉంది. అంతలోపు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ ఇంకొంచెం మందికి వీడియో కనపడేలాగా షేర్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్కీమ్స్ గురించి, ప్రభుత్వ పథకాల గురించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అందుకోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.